నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం తెలంగాణలో ఏం జరుగుతోంది ఎందుకు తెలంగాణని అస్థిరపరచాలని ప్రయత్నిస్తున్నారు అంటే ఒక్కటే నాడు ఆంధ్ర నాయకులైనా నేడు ఢిల్లీ లీడర్లకైనా తెలంగాణ అన్నింటా అభివృద్ధి పదంలో ఉంది రాజకీయంగా ఎంతో మంది ఎన్నో విమర్శలు చేస్తున్నా ఇది మాత్రం కాదనలేని సత్యం దానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి అదలా ఉంచితే నేడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఘటన రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ అభిమానులను కలవరపరుస్తోంది కొన్నాళ్లుగా రాష్ట్ర బీజేపీ నేతలు చెప్తూ వస్తున్న మరో ఏక్నాథ్ షిండే కుట్రను తెలంగాణలోనూ బీజేపీ ప్రారంభించిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కాషాయ పార్టీ భారీ ప్రణాళిక వేసిందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు నలుగురు ఎమ్మెల్యేలను ట్రాప్ చేయడం ఈ కుట్రలో ప్రారంభం మాత్రమే నిజానికి ఆ ఎమ్మెల్యేలను లాక్కోవడం వల్ల తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు రాష్ట్రంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో బీజేపీ చేసేది కూడా ఏం లేదు మరి నలుగురు ఎమ్మెల్యేలనే టార్గెట్ చేయడానికి కారణం ఏమిటన్న దానిపై రాజకీయ పండితులు పలు విశ్లేషణలు చేస్తున్నారు నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే టీఆర్ఎస్లో ఏదో జరుగుతుందన్న అనుమానాలు సృష్టించవచ్చని బీజేపీ భావించి ఉంటుంది తద్వారా టీఆర్ఎస్లో చాలా మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి వ్యతిరేకంగా ఉన్నారని ఒక అబద్ధపు ప్రచారాన్ని బలంగా చేసి గందరగోళం సృష్టించాలన్న ఎత్తుగడ దీని వెనుక ఉండి ఉంటుంది ఈ గందరగోళంలో టీఆర్ఎస్ నేతలు కొందరైనా తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేసి పార్టీ నాయకత్వాన్ని ఎదిరించేలా చేయవచ్చని బీజేపీ నేతలు కుట్ర పన్నినట్లు కనిపిస్తోంది మహారాష్ట్రలోనూ సరిగ్గా అలాంటి ప్రచారమే చేసి శివసేనను నిలువునా చీల్చిన విషయం గుర్తుండే ఉంటుంది ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన షిండే వెంట తొలుత 5-6 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు కానీ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన వెంటే ఉన్నారని బలంగా తప్పుడు ప్రచారం చేయడంతో ఉద్ధవ్ వెంట ఉన్నవారిని షిండే వైపు మొగ్గేలా చేశారు తనను కిడ్నాప్ చేసి గుజరాత్ తీసుకెళ్లారని ఓ ఎమ్మెల్యే స్వయంగా చెప్పిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు కుట్ర అనుకున్నట్టుగా సాగితే తెలంగాణలోనూ అదే ప్రణాళిక అమలు చేసేవారని అంటున్నారు గతంలో కూడా రాష్ట్ర బీజేపీ లీడర్లు పలుమార్లు మాతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మీ ప్రభుత్వం పడిపోతుండడం ఈ కుట్రలకు చాలా రోజుల నుండే ప్లాన్ వేస్తున్నారని అనుమానాలు కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు నిన్నటికి నిన్న కిషన్ రెడ్డి కూడా 8 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తున్నారని చెప్పిన 2-3 గంటల్లోనే ఫామ్ హౌస్ వ్యవహారం బయటపడడం యాదృచ్ఛికం కాదని అనుకోవాలి వాళ్ళిద్దరూ స్వామీజీలు మఠాధిపతులట ఒకరు ఢిల్లీకి చెందిన స్వామి రామచంద్ర భారతి మరొకరు తిరుపతికి చెందిన సింహయాజులు స్వామి ఆ ఇద్దరు ఈరోజు ఢిల్లీ నుంచి 100 కోట్ల నోట్ల కట్టలతో హైదరాబాద్ వచ్చి ఒక ఫామ్ హౌస్లో 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని ప్లాన్ వేశారు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించి టీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రతో పోలీసులకు పట్టుబడ్డారు పోలీసులకు ఎవరు ఉప్పందించారో కానీ మొయినాబాద్ పోలీసులు ఆ దొంగ స్వాములు విడిది చేసిన ఫామ్ హౌస్ మీద దాడి చేసి నోట్ల కట్టలతో సహా స్వాములిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు గతంలో పదవులే పరమావధిగా టీడీపీ చేసిన ప్రలోభాలు ఇప్పటికీ అందరికీ గుర్తే ఉండుంటుంది తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు 5 కోట్లు ఆఫర్ ఇచ్చి 50 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చేందుకు వెళ్లిన అప్పటి టీడీపీ ఎమ్మెల్యే నేటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బుల కట్టల సంచితో దొరికిన విషయం తెలిసిందే బాస్ సూచనతో వచ్చినట్లు రేవంత్ రెడ్డి తన మాటల్లో పదే చెప్పినట్టు వీడియోలో రికార్డ్ అయింది నాటి కుట్ర బయటకు రావడంతో కుతంత్రాల చంద్రబాబు తెలంగాణ నుంచి జారుకొని ఏపీకి వెళ్లిపోయారు ఇప్పుడు కేవలం ఒక ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇంత నీచానికి దిగజారిపోవడం ప్రజాస్వామ్యవాదులకు ఏమాత్రం జీర్ణం కాని విషయం పీఠాధిపతులు మఠాధిపతులు అంటే అందరూ గౌరవిస్తారు మన కర్మ కొద్దీ అలాంటి వారికి చాలా డబ్బులున్న భక్తులుంటారు ఆ భక్తులు గుడ్డిగా నమ్మే స్వాములు బ్రోకర్లను పెట్టుకొని ఏకంగా బీజేపీ తరపున రాజకీయ బేహార్లుగా మారిపోయారంటే రాజకీయాల స్థాయి పాతాళానికి దిగజారిపోయిందన్నమాటే ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు కేంద్ర కేబినెట్ మంత్రి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానమైన హోదా అది ఆయన చేతిలో విశేషాధికారాలు దర్యాప్తు సంస్థలు దేశమంతా అధికారం చెలాయించగలిగిన పవర్స్ ఉంటాయి కిషన్ రెడ్డి అంతటి ఉన్నత హోదాలో ఉండి కూడా అలాంటి వ్యక్తి కేసీఆర్ మీద ఆరోపణలు చేస్తూ యాదాద్రి వచ్చి లక్ష్మీ నరసింహస్వామి ముందు ప్రమాణం చేయాలని అడగడం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు బండి సంజయ్ 4 ఆకులు ఎక్కువే చదివారు యాదాద్రి ఆలయం ముందు ప్రమాణం చేస్తాడట కేసీఆర్ కూడా అక్కడికి వెళ్ళి ప్రమాణం చేయాలట ఇదేనా మన ప్రభుత్వాల పనితీరు ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నింటినీ రద్దు చేసి యాదాద్రి తిరుపతి కాణిపాకం భద్రాచలం ఆలయాలను నమ్ముకుంటే చాలు మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజేతం ప్రస్తుతానికి ఇక్కడ ఫరీదాబాద్ టెంపుల్లో
ఉంటాడు. అండ్ హైదరాబాద్లో మనకి ఢిల్లీలో ఉంటాడు ఈయన ఇక్కడ మనకి వీళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి కనపడతా ఉన్నారు. ఇక్కడ ఆయనతోని సింహాజీ అని ఒక తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా రావడం జరిగింది. వీళ్ళ ఇద్దరిని ఇక్కడ నందకుమార్ అని ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న నందకుమార్ సన్ ఆఫ్ శంకరప్ప వీళ్ళని ఇక్కడికి తెచ్చి వీళ్ళని ప్రలోభాలు పెట్టి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి ఈరోజు ఈ రేడ్ అన్నది చేయడం జరిగింది. ఇక్కడ మనకి దీని మీద మనం ఒక లీగల్ యాక్షన్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి ఎట్లాంటి ప్రలోభాలు పెడతా ఉన్నారు, అసలు ఏమేమి దీని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం షేర్ చేస్తాం.